గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ ఒబాకా ఛానల్కి. సో ఈరోజు ఈనాడులో ఉన్న హెడ్డింగ్స్ అండి. భాష్యం 264 జీబీ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్. భాష్యం ఒక్క హెడ్డింగ్ కూడా పోకుండా చూద్దామండి. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్, తెలంగాణలో వసూళ్లు, ఢిల్లీకి పెద్ద వాటా, కార్మికులకు గౌరవం, ఢిల్లీకి బెదురుతామా, కేసులకు ఎన్నడూ భయపడలేదు, హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావుల ప్రమాణం, రేవంత్పై విచారణ జరిపించండి, కాంగ్రెస్ భాజపా మిలాఖత్ కాకపోతే 10లో 91.31% ఉత్తీర్ణత, నిరుటి కంటే పెరుగుదల, బాలికలదే పైచేయి 99.9%లో నిర్మల్ జిల్లా ఫస్ట్, 65.10%తో వికారాబాద్ లాస్ట్. ప్రచారానికి 11 రోజులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4,000 పెన్షన్, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, మద్యంపై సమగ్ర విచారణ, బడికి వెళ్ళే ఫస్ట్ పేజీ. పాత తీర్పా మార్పా, ఆదిలాబాద్ నియోజకవర్గం ముఖ చిత్రం, పోటాపోటీ, అభివృద్ధి మంత్రం, చేరికల బలంపై కాంగ్రెస్ ఆశలు, ఆదివాసులు, ముస్లిం మైనారిటీలు, మోదీ ఆకర్షణ, గత ప్రభుత్వ పథకాలు, అధికార బలంతో కాంగ్రెస్ గురి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే ప్రచారస్థాలు, సాంప్రదాయ ఓట్లపై భాజపా నిశిత దృష్టి, మాకు గడువు ఇవ్వండి, ఢిల్లీ ప్రత్యేక పోలీసుల విభాగానికి కాంగ్రెస్ వినతి, 10 స్థానాలపై పట్టు బిగించేలా, తప్పుడు ప్రచారంలో గోబెల్ కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శన, సీఎంకు ఢిల్లీ పోలీసుల నోటీసు, కక్ష సాధింపు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగకూడదనే రేవంత్కు సమన్లు, కాంగ్రెస్, భాజపా అంటే భారస, కాంగ్రెస్లకు భయం, కాంగ్రెస్ పరిశీలకులు వీరే, నేడు కోరుట్ల, కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో సీఎం ప్రచారం, మోదీపై కోడ్ ఉల్లంఘన చర్యలు తీసుకోండి ఈసీఐ, అంబేద్కర్ రాజ్యానికి భాజపా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం, అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత హైకోర్టుకు నివేదించిన అడ్వకేట్ జనరల్ కడియం తెల్లం వెంకట్రావుకు నోటీసులు, విచారణ జూన్ 5 వాయిదా. ఎండ ప్రచండం, ఈ ఏడాది మొదటిసారి 46 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత, జగిత్యాల, నల్గొండ, కరీంనగర్ జిల్లాలకు ఉక్కిరిబిక్కిరి ఎండ దెబ్బకు 8 మంది మృత్యువాత. ఆల్ ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ.
ఎండ ప్రచండం ప్రాణాలు వడ్ల వద్దే ప్రాణాలు తోడేసిన ఎండ. గోవిందకోటి పూర్తి చేసిన కర్ణాటక విద్యార్థి. విఐపి బ్రేక్ దర్శనం కల్పించిన తీతీదే. గెలవాలన్న గెలుపోటములను శాసిస్తారు. ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసులు కేసు. ఎఫ్ఐఆర్లో భారత నాయకుడు క్రిషాంక్తో పాటు మరికొందరి పేర్లు. భవితకు దారిదీపాల పాఠ్యాంశాలు. ఎన్నికల ఖర్చు ఇంతలంతలు. నమామి నర్మదా. విత్తన నాణ్యతపై నిఘా. నిలిపిన వాహనాలు గాలిలో ప్రాణాలు. ఆర్థిక సమానత్వపు ఈనాడు లేఖలు. ఆర్థిక సమానత్వపు ఇంకెప్పుడు. బడులకు మరమ్మతులు చేపట్టాలి. విత్తనాల కోసం నిరీక్షణ. సీఎం రేవంత్ను అరెస్టు చేయగలరా? మే 6 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు. అమిత్ షా నకిలీ వీడియో కేసు. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవాని పిఏ అరెస్ట్. ప్రాణాలు తీసిన పెద్ద పులిని పట్టేశారు. నేడు కర్ణాటకకు ఇంజనీర్ల బృందం. ప్రాజెక్టులో మట్టాలపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం. కాంగ్రెస్ భాజపా మిలాఖత్ కాకపోతే సీఎం రేవంత్పై విచారణ జరపండి. ప్రచారానికి 11 రోజులే. హామీల అమలుపై కేసీఆర్ మాట్లాడడం విడ్డూరం. బట్టి. 50 మంది రచయితలకు మాతృవందనం పురస్కారాలు. మాతృవందనం పురస్కార గ్రహీతలతో ఆచార్య కవిత, దర్యానీరావు, ఆచార్య తంగెడ కిషన్ రావు, రిజిస్టర్ ఆచార్య భట్టు రమేష్, మామిడి హరికృష్ణ, రజనీప్రియ రాణి. బాపూజీ స్మారక నాణ్యం విడుదల. మోదీ అమిత్ షాలకు ఈసీ తాకీదులు ఇవ్వాలని కె నారాయణ. నామినేషన్ల తిరస్కరణపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్. ఓటర్లకు తాయిలాలపై ఎన్నికల సంఘం నిఘా. ఏపీలో అసెంబ్లీ బరిలో 2387 మంది. తెలంగాణలో భాజపా చరిత్ర సృష్టిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీకి బెదురుతామా. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావుల ప్రమాణం స్వీకారం. సివిల్స్ 3వ ర్యాంకర్ అనన్యారెడ్డి పేరుతో నకిలీ ఖాతాలు, కేసు నమోదు. జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి. ఏఎంఆర్ కేసులో డిశ్చార్జి పిటిషన్ల కొట్టివేత. ప్రతి ఓటరును కలిసేలా కమల వ్యూహం. 10లో 91.31% ఉత్తీర్ణత. నిరుటి కంటే పెరుగుదల బాలికలదే పై చేయి. ప్రైవేటులో రుసువులపై త్వరలో చట్టం. మెరిసిన నారాయణ విద్యార్థులు. సత్తా చాటిన శ్రీ చైతన్య. భాష్యం విద్యార్థుల ప్రతిభ.
కేశవరెడ్డిలో ఉత్తమ ఫలితాలు, ఆల్ఫోర్స్ జయకేతనం, ఎస్ఆర్ స్కూల్స్ మెరుపులు, గురుకుల విద్యార్థుల ప్రతిభ. గడప గడపకు బారస, రచయితలపై దాడుల విషయంలో ప్రభుత్వం మౌనం సరికాదు, తెలంగాణ నిర్బంధ వ్యతిరేక వేదిక. అభివృద్ధి సంక్షేమం సమతూకం, అభివృద్ధి సంక్షేమం సమతూకం. తెదప 50 ఏళ్లకే పింఛనుతో కొత్తగా లక్షల మందికి లబ్ధి, బీసీ వర్గాలకు భరోసా, ₹25 లక్షల ఆరోగ్య బీమా. ప్రజాగలం సూపర్. 50 ఏళ్లకి నెలకు ₹4,000 పింఛను ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు. సూపర్ 6 2.0 షణ్ముఖ వ్యూహం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, బ్రాహ్మణులకు సముచిత ప్రాధాన్యం, ఉచిత ఇసుకతో లక్షల మంది లబ్ధి. జనసేన ఇబ్బందులను పరిష్కరిస్తాం, బీ చేతిలో జగన్ రిమోట్ కంట్రోల్. ఏపీలో మద్యంపై సమగ్ర విచారణ చంద్రబాబు. టమాట పెట్టల చాటున తెలంగాణ మద్యం రవాణా. పంత్కు ఓటు, సంజుకు చోటు. భారత జట్టు రోహిత్ కెప్టెన్, హార్దిక్ వైస్ కెప్టెన్, యశస్వి, విరాట్ కోహ్లీ, జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, సంజు శాసన్ వికెట్ కీపర్, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. రాహుల్ రింకులకు నిరాశ, దుబేబేకు అవకాశం, రిజర్వ్ జాబితాలో గిల్. టీ20 ప్రపంచ కప్కు భారత జట్టు ఎంపిక. లక్నోలో 6 ఖాతాలో 6వ విజయం, ముంబైపై గెలుపు రాణించిన స్టాయినిస్ మోసిన్. భారత్ అమ్మాయిలదే రెండో టీ20 కప్పు కొట్టే జట్టేనా? చైనా చేతిలో భారత్ ఓటమి. ఉబెర్ కప్ బ్యాడ్మింటన్, బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్. హర్షిత్పై ఓ మ్యాచ్ నిషేధం, నాదెల్ కష్టపడి మెరిసిన లక్ష్య, ప్రత్యూష శ్రీనివాస్. ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ, అభిబస్. పసిడి ధర హసంలోను గిరాకీ. పసిడి ధర హసంలోను గిరాకీ. देती 1 मिनट देती. మధుమేహ వ్యాధికి సనోఫీ ఇండియా మందు. ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది. దక్షిణాదిలో విస్తరణ మోడీపై. జమ్మూలో భారీ వర్షాలు, 3 మృతి. పెద్ద పులులకు నీటి కష్టాలు. మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు ట్రక్కు ఢీకి 4 మృతి, 34 మంది గాయాలు. ఉల్లిపాయ సాగు తగ్గిపాయే. ఆర్టీసీ కార్మికులకు ఊరట. సిసిఎస్లో దరఖాస్తులకు వారంలో మోక్షం. విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి. సుర్రుమంటూ నీరంతా జుర్రేస్తూ
దుబాయ్. కాంగ్రెస్కే సవాల్. కొన్నైనా గెలవాలని గట్టి ప్రయత్నం, పట్టు నిలుపుకోవాలని కమల దళం. 7న ఛత్తీస్గఢ్లో చివరి విడత పోలింగ్. భాజపా మళ్ళీ గెలిస్తే దేశం 15 ఏళ్లు వెనక్కి వెళ్తుంది. ఉగ్రదాడులు జరిగితే వారి ఇళ్లల్లోకి వెళ్ళి కొడతాం. లోక్సభ బరిలో ఆనంద్ శర్మ. రాయ్బరేలీలో కొనసాగుతున్న ఉత్కంఠ. సభలకు తీసుకెళ్లండి రాహుల్, రాజ్యాంగ ప్రతిని. పేదలకే ఎక్కువ మంది పిల్లలను కనే సత్తా. ఖార్గే. అనంతనాగ్ రాజౌరి ఎన్నిక మే 25కు వాయిదా. ఈనాడు సిద్దిపేట. విమర్శల జోరు, కేరింతల హోరు. ఫలితం అద్వితీయం, స్థానం 10 బలం. శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారి ముందు నుంచి ప్రణాళికలతో. డిఈఓకు సన్మానం. 10లో ద్వితీయ స్థానం అభినందనీయం. మంత్రి పొన్నం ప్రభాకర్. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు. సరుకుల అక్రమ తరలింపు, 2 తొలగింపు. సెలిస్టియల్ మెరిడియన్ విద్యార్థుల ప్రభంజనం. గీతా స్కూల్ తూప్రా. ప్రధాని హోదాలో శంకుస్థాపన. రక్షిత తాగునీటి పథకానికి శంకుస్థాపన చేస్తున్న ఇందిరాగాంధీ పక్కన బాగారెడ్డి. తొలి ఎమ్మెల్యే ఎంపీలు తాత మనవళ్ళు. మీకు తెలుసా? అప్పారావు షెట్కర్, సురేష్ కుమార్ షెట్కర్. కార్మికుల రాత మార్చే నేత కావాలి. అమ్మ ఆనందం పదింతలు. 10కి 10 గ్రేడ్ సాధించిన సిద్దిపేటలోని ఇందిరానగర్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి మనోజ్ కుమార్ తల్లి నర్సమ్మ బీడీ కార్మికురాలు, తండ్రి వెంకటయ్య పండ్ల వ్యాపారి. కష్టానికి ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తూ కుమారుడికి ముద్దు పెడుతున్నారు. శతశాతం ప్రగతి. 10 వార్షిక ఫలితాల్లో సత్తా చాటిన సర్కారు బడులు. ఆర్టీసీ శ్రామిక్ ఉద్యోగి ఆత్మహత్య. చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి. పెళ్లింట విషాదం, రోడ్డు ప్రమాదంలో నవవరుడి దుర్మరణం. వెంకటేష్. వినూత్న వేషధారణలో ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు. సందడిగా నవోదయాలో వార్షికోత్సవం. 10లో మెరిశారు. జిల్లాలో మంగళవారం వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా ఆదర్శ పాఠశాలలో పలువురు విద్యార్థులు 10కి 10 జీపీఏ సాధించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు అభినందించారు.
మెరిడియన్ పాఠశాలలో, వికాస్ హై స్కూల్లో, అంబిటెస్ పాఠశాలలో, గాయత్రి హై స్కూల్లో, సెలిస్టియల్ పాఠశాలలో. సిద్దిపేటలో రేపు నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు విజయవంతం చేయాలని కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలించారు. కార్చిచ్చు కహాని, పీసీ షట్డౌన్ తేలిక, మైక్రోసాఫ్ట్ 2FA ఎలా, కరెంట్ అఫైర్స్. అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? లివరేజింగ్ వాటర్ ఫర్ పీస్ అనే నినాదంతో 2024లో అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. జవాబు మార్చి 22. సంక్షోభాల నివారణలో స్థానిక వ్యూహాలు, ఓటింగుకు వడదెబ్బ. ప్రస్తుత ఎన్నికల్లో పతంజలి బహిరంగ క్షమాపణ. పతంజలి బహిరంగ క్షమాపణపై సుప్రీంకోర్టు సంతృప్తి. ఇప్పటికీ నిద్రలేచారు. సుప్రీంకోర్టు వద్ద రామ్దేవ్ బాబా. కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు? ప్రజలపై చర్యల్లో జాప్యం ఎందుకు? వారానికి 24 గంటలే పని. కెనడాలో విదేశీ విద్యార్థులకు సంబంధించి అమల్లో కొత్త నిబంధన. కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు. 1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు సుప్రీం. హమాస్ నాశనమే మా లక్ష్యం ఇజ్రాయిల్. గాజా సరిహద్దుల్లో ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులు. అమెరికాలో మరోసారి కాల్పుల మూత. దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు. చూసారా అండి, ఈ వసుంధరలో అంటే సినిమాకు సంబంధించినవి ఒక వదిలేస్తున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.